జూన్ 4 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ గడువు ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో సమీపించినటువంటి ఇప్పటికే శాంతి భద్రతల లోపాలు ఏదైతే పోలింగ్ దినాన మరుసటి రోజు అవి రిపీట్ కాకుండా చూడడానికి శాంతి భద్రతలను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది కౌంటింగ్ రోజు? గతంలో జరిగినటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఎలాంటి ఎన్ని అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్ వద్ద? గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మనము బాగా డీటెయిల్డ్గా ఎలాబరేట్గా బందోబస్తు స్కీమ్ వేసుకొని ప్రిపేర్డ్గా ఉన్నాం. దానికోసం దాదాపు 2500 మంది మా పోలీస్ ఫోర్సు, డిస్ట్రిక్ట్ ఫోర్సు, అది కాకుండా బయట నుంచి ఒక 3 సిఏపిఎఫ్ కంపెనీస్, తర్వాత ఒక 3 ప్లటూన్స్ ఫోర్సు, బాగా సఫిషియెంట్ ఫోర్స్ ఉంది. సో ఇప్పుడు 3 అంచెల్లో మనం భద్రత ఏర్పాటు చేస్తాం. ఆ రోజు ఇంకొక అంచె అంటే ఈ కార్డన్స్ పెట్టుకొని చెక్ పోస్ట్ అన్నీ పెట్టుకొని దాదాపు 25 చెక్ పోస్టులు అందరినీ తరువుగా స్క్రీన్ చేసి ఎవరికైతే పాసెస్ ఉన్నాయో వాళ్ళని లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంకా ఎక్కడైనా ఘటనలు జరిగే అవకాశం ఉంది అని అంటే దానికి సంబంధించి మనం ఒక 133 ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా ఐడెంటిఫై చేశాము. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆర్మ్డ్ పికెట్స్ పెట్టుకొని, తర్వాత పోతే మొబైల్ పార్టీస్ పెట్టుకొని, క్యూఆర్టీస్ పెట్టుకొని బాగా గట్టిగా గస్తీ తిరుగుతాము. సో కాబట్టి మనకున్న ప్రిపేర్నెస్ తోటి ఎక్కడ ఏది జరగదన్న ఒక విశ్వాసం, ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ దాన్ని గట్టిగా ఎట్లా హ్యాండిల్ చేయాలనే ఇది కూడా దానికి సంబంధించి కూడా మనము ప్రిపేర్డ్గానే ఉన్నాం. అట్లా సార్, కౌంటింగ్ రోజు కౌంటింగ్ సెంటర్ వద్ద లోపల కావచ్చు, ఏర్పాటు చేసినటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, వెళ్లాల్సినటువంటి రూట్ మ్యాప్స్, వీటన్నిటిని ఏజెంట్స్కి, అభ్యర్థులకి, అదేవిధంగా నగర ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఎలాంటి సూచనలు జారీ చేశారు? ఆల్రెడీ ఈరోజు మీ మీడియా ద్వారా మనం దాని గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనం మ్యాప్స్ ప్రిపేర్ చేస్తున్నామో అవి ఆ కన్సర్న్ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లోనూ షేర్ చేస్తాం. ఎట్లా వాళ్ళకి పంపించాలో అందరికీ కూడా అది వెళ్ళేటట్టు చూస్తాం. మన ఉద్దేశం కూడా అదే. ఆ విధంగా చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఎట్లా రావాలి, ఎలా చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ ఉంటే మనకు ఆ రోజు ఏం కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా వాళ్ళు కూడా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా వెళ్ళేదానికి ఉండదని చేసాం. సో దానికి సంబంధించి అది అందరికీ కూడా ఇప్పుడు మనము అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది కౌంటింగ్ సెంటర్స్ లోపలికి అభ్యర్థులతో పాటు ఎంతమంది తీసుకుని వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది అండ్ వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ కల్పించబోతుంది? అంటే అభ్యర్థులు వాళ్ళు ఒక్కరే వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళతోటి వాడిని ఎవరైతే పిఎస్ఓస్ ఉన్నారో పిఎస్ఓకి మనం లోపల సెపరేట్ ఎన్క్లోజర్ పెట్టాం. ఆ ఎన్క్లోజర్లో ఉంటారో. అదర్వైజ్ క్యాండిడేట్ ఆయన ఒక్కరే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. కౌంటింగ్ సెంటర్ వద్ద కావచ్చు లేదా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఒకవైపు ఫలితాలు వెలువడుతున్నప్పుడు విజయోత్సవ ర్యాలీలు జరుగుతుంటాయి, గొడవలు, ఘర్షణలు జరుగుతుంటాయి. దీనిపైన ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్? సో అది ఆల్రెడీ మనము ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళకి మనం నోటీస్లో తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ, తర్వాత పోతే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్, ఫైర్ క్రాకర్స్ చేయడం కానీ ఏది కూడా అలౌడ్ లేదు. అది క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ జరిగింది. సో అటువంటి ఎక్కడ జరగవని చెప్పి ఆశిస్తున్నాము. ఫైనల్గా టోటల్ కౌంటింగ్ రోజు కావచ్చు, తదనంతరం రోజున ఎంతమంది మెన్ డిప్లిమెంటేషన్ జరుగుతుంది కౌంటింగ్? అదే ఇందాక చెప్పిన టోటల్గా 2500 డిస్ట్రిక్ట్ ఫోర్సు, దెన్ 3 కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్, ఒక 3 ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ కాంపొనెంట్ డిప్లాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా కూడా మరోసారి ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా కౌంటింగ్ రోజున అభ్యర్థులతో పాటు మరో వ్యక్తుల్ని పంపించేటువంటి వెసులుబాటుని కల్పించడం లేదు. కేవలం సెక్యూరిటీ పర్సన్స్ మాత్రమే అక్కడికి పంపడం జరుగుతుంది. అది కాకుండా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మిగిలినటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో అంటే పల్లెటూరుల్లో అక్కడ కనుక గొడవలు జరుగుతాయని చెప్పి ముందుగానే అంచనా వేయడంతో అక్కడ కూడా పికెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ రోజున మరుసటి రోజున దాదాపు 2500 మందికి పైగా ఫోర్స్ని డిప్లాయ్ చేసినట్లు కూడా ఈ కౌంటింగ్ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.